అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేనేం చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. పాపం ఆయన బలి చేశారేమో మధ్యలో పెట్టి ఆయన పక్కన అయ్యారా అన్నట్టు అనిపిస్తుంది. ఇక చూసారు నిన్న బిగ్ బాస్లో ఏ వరుస నక్క చెల్లెలు ఇద్దరు కలిసిపోయారు. మా పెద్ద ఆయన ఇన్ని రోజులు ఆయన మధ్యలో పెట్టి మొన్న అన్నట్టు శ్రీనివాస్ రెడ్డి స్టేజ్ మీదకి వచ్చినట్టు అన్నట్టు చెరుకుని మిషన్లో వేసి పిప్పి చేసినట్టు పిప్పి అన్నారు కదా. ఆ పిప్పి అయిపోయి ఇద్దరు పిప్పి చేసినట్టు చేసి లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు నామినేషన్స్లో నేను ఎంత సైలెంట్గా అంటే మన ఇద్దరి మధ్యన ఏం గొడవలు ఉండొద్దు, దీంతో ఈ రోజు నుంచి మన ఇద్దరి మధ్యన ఉన్న నెగిటివ్ అంతా పోవాలి, మనం నాన్నగారి గురించి అన్నయ్య గురించి ఏదైతే ఉన్నారో ఆయన గురించి మనం గొడవలు పడద్దామా అనుకుంటా ఇద్దరు హక్కులు చేసుకుని మంచిగా కలిసిపోయి మంచిగా ఉన్నారు ప్రశాంతంగా చూసేవాళ్ళు. మనం ఇక వీళ్ళిద్దరు రేపు నుంచి యుద్ధమే, మొన్న జరిగిన గొడవకైతే వీళ్ళిద్దరి మధ్యన యుద్ధమే కొట్టుకోవడమే. బిగ్ బాస్ అసలుకి ఏం చేస్తాడ్రా, ఈ గోళ్ళని ఎలా భరిస్తాడ్రా, మనం అసలుకి ఇంకా ఏం లేదు. వీళ్ళిద్దరు కిచెన్లో ఉండి గ్లాసులు గిన్నెలు తెపాళ్ళు అన్నీ రైస్ కుక్కలు అన్నీ రేసి కొట్టుకుంటారు అని మనం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే తుస్సునని ఏదో అంటారు కదా, నిప్పులో నీరు పూసినట్టు అట్లా తుస్సును అనిపించారు. అక్కడైతే ఏం లేదు. లాస్ట్కి వచ్చేసరికి అందరూ గొడవలు పడ్డారు, కానీ వాళ్ళిద్దరు సైలెంట్గా నామినేషన్ చేసుకున్నారు. ఇంకా ఆయన బర్నీ గారు ఇద్దరు కలిసిపోయి ఆయన లోపల మనసులో ఏమనుకుంటున్నారో తెలుసా పాపం, అరే దీనికోసం నన్ను ఎంత చేసింది అనవసరంగా మీ ఇద్దరు వల్ల నేను బయటికి కూడా వెళ్ళేసి వచ్చా, మీ ఇద్దరు 2 రోజులు గొడవపడి ఫైనల్గా వచ్చాక మన ఇద్దరం కలిసిపోయి వేరే వాళ్ళ గురించి గొడవలు వద్దు అని మీరు మాట్లాడుకుని బలి కలిసిపోయారు బాబు అన్నట్టు ఆయన లోపల మనసులో ఆలోచించుకుంటూ నామినేషన్స్ అప్పుడే అట్లానే చూస్తున్నారనమాట. అది జరిగిందైతే మీరేమంటారో కామెంట్ చేయండి.